Hello everyone, welcome back. So, NEET 2026 అయిపోయింది. 2026 మే 3కి ఎగ్జామ్ అయిపోయింది. ఈ 2 days కూడా నేను ఎందుకు ఆగానంటే, ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పేరెంట్స్. ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏమైంది, కట్ ఆఫ్ ఏంటి చూసుకో. అవన్నీ కొంచెం పక్కకు పెట్టి లెట్ యువర్ కిడ్స్ ఎంజాయ్. మొత్తం 1 year వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నారు. వాళ్ళని కొంచెం ఫ్రీ అవ్వనివ్వండి. కొంచెం ఫస్ట్ ఎక్కువ స్ట్రెస్ పెట్టకండి. ఎక్స్పెక్టింగ్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు నార్మల్గా చెప్పడం కాదు. ఎట్లా అంటే పేపర్ చూసా నేను 2025 అసలు కౌంటే చేయకండి. 24 and 26 మధ్యలో కంపేర్ చేసి కట్ ఆఫ్ రెడీ చేయాలి. సో ఐఎమ్ యాక్చువల్లీ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్. నిన్ననే నేను ఎగ్జామ్ పేపర్ చూశాను. సో లెట్స్ డిస్కస్ పాయింట్ వైజ్. యాక్చువల్గా నీట్గా వెళ్దాం ఎట్లా అవుతుంది అనేది. 2025 మర్చిపోయింది. ఇట్ ఈస్ ద టఫెస్ట్ పేపర్. దాని కట్ ఆఫ్కి 10 మార్క్స్కి అసలు కంపేర్ చేయొద్దు. 2026 అండ్ 2024 మధ్యలో కంపేర్ చేసుకోవాలి. 2024 కంటే 2026 ఈక్వల్. ఇంకా 2024 2026 ఆల్మోస్ట్ ఈక్వల్, బట్ 2024 వాజ్ మోర్ ఈజీ. ఇంకొంచెం ఎక్కువ ఈజీ ఉండే 2026 కంటే. అండ్ సీట్స్ పరంగా కూడా చూసుకుంటే 2024 కంటే 2025లో ఈక్వల్ సీట్స్, అంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయి. 2025కి 2026కి ఈక్వల్ ఉండొచ్చు, పెరగొచ్చు ఏమన్నా సీట్స్, మనకు తెలియదు కదా. అది ఇయర్ పెరుగుతున్నాయి కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్. సో 2024 కంటే సీట్స్ కూడా మనకి ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చాలా సీట్స్ పెరిగినాయి కదా. ఓకే, సో 2024లో రౌండ్ 2 కట్ ఆఫ్ స్ట్రే వేకెన్సీ కూడా నేను అసలు కౌంట్ చేయట్లేదు. రౌండ్ 2 కట్ ఆఫ్ ఎంత ఉండే ఒకసారి చూద్దాం. ఓసీ 502 ఉండే, బీసీ 420, ఈ కట్ ఆఫ్స్ ఉండే ఎప్పుడు 2024లో రౌండ్ 2లో. బట్ వీళ్ళకి 100% సీట్స్ వచ్చేసాయి. అండ్ రౌండ్ 3లో స్ట్రే వేకెన్సీలో ఒక్కరికో ఇద్దరికో వచ్చే సీట్స్ అంతే ప్రతి కాస్ట్ నుండి. సో ఇది. సో దీన్ని కంపేర్ చేసుకో. ఫస్ట్ థింగ్, డోంట్ కంపేర్ విత్ 2025. 2025 అనేది అసలు కంపేర్ చేయొద్దు, ఎందుకంటే దానికి దీనికి సంబంధమే లేదు. ఆ మార్క్స్ వేరు, ఆ కట్ ఆఫ్ వేరు, ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్ వేరు, దీన్ని మొత్తం వేరు, కంప్లీట్లీ డిఫరెంట్. సో డోంట్ కంపేర్. ఓకే, సో 2026ది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ దీని కింద ఉంటే మీకు సీట్ రాదని కాదు, 100% ఫిట్టింగ్గా. దీని కింద ఉన్న వాళ్ళు కూడా సేఫే కావచ్చు, బట్ 100% పక్కా సీట్ వస్తుంది. పక్కా అంటే పక్కా సీట్ వస్తుంది అనే వాళ్ళు గురించి చెప్తున్నాం. ఓసీ 510+ ఉంటే హ్యాపీగా ఉండండి, యూ విల్ గెట్ సీట్ ఫర్ షూర్. లాస్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకైనా యూ విల్ గెట్ సీట్ ఫర్ షూర్. బీసీఏ 415+ ఉంటే హ్యాపీగా ఉండండి. 420 ఉంటే ఇంకా చిల్. ఓకే, బీసీబీ 480+, బీసీసీ 425+. బీసీడీస్ హైలీ అన్ప్రెడిక్టబుల్, ఎందుకంటే చాలా మంది రాస్తున్నారు బీసీడీ నుండి. బీసీడీ అండ్ ఎస్టీ చాలా మంది రాస్తున్నారు. సో బీసీడీ 490+ అనుకుందాం, బట్ 500+ ఇస్ 100% సేఫ్ బీసీడీకి. అండ్ ఎస్సీ మనం ఇప్పుడు 2024తో కంపేర్ చేద్దామంటే అప్పుడు 1, 2, 3 కేటగిరీస్ లేవు మనకి. సో ఇది కరెక్ట్గా చెప్పలేను నేను. సో ఎస్సీ నార్మల్గా మీరు ఎస్సీ అయి ఉండి SC1ని వదిలేసి SC2 SC3 అయితే 430+ ఉంటే యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. SC1 ఎంతమంది రాస్తారో మనకు తెలియదు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ST 450+ ఉండాలి, పక్కా ఉండాలి. 460 కూడా పోవచ్చు, ఎందుకంటే ST చాలా మంది రాస్తున్నారు ఎగ్జామ్. అండ్ బీసీఈ 500+, ఈడబ్ల్యూఎస్ 530 to 535+ పక్కా ఉండాలి మార్క్స్. సో వీళ్ళు, నేను చెప్పేది ఏంటంటే ఇది ఇంతకి కింద ఉన్న వాళ్ళకి సీట్ రాదని కాదు, వీళ్ళు 100% సేఫ్, 100% మీకు సీట్ వస్తుంది. సో ఇట్లా కంపేర్ చేసుకొని చూసుకోవాలి, అంతేగాని ఇట్స్ నాట్ లైక్ గెస్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, సో టెన్షన్ పడకండి, చిల్ అవ్వండి, అయింది అయిపోయింది. ఇప్పుడే కట్ ఆఫ్ అనకండి. ఇప్పుడు ఎవరు చెప్పినా జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫే కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ అవన్నీ ఇచ్చినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో వీలైతే 100% సేఫ్, మీరు ఇంకా హాయిగా ఉండొచ్చు అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కట్ ఆఫ్ వీడియోస్ ముందు చాలా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను.